ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదాం. 4 అవర్స్ మూవీ తీయడం గొప్ప కాదు. 4 అవర్స్లో ఒక్క మినిట్ కూడా బోర్ కొట్టకుండా తీసారు చూడండి, అది గొప్పతనం. 4 అవర్స్ మూవీ అయిపోయాక కూడా థియేటర్లో లాస్ట్ ఎండ్ క్రెడిట్ సీన్ పడ్డ తర్వాతకి కూడా ఇంకేమన్నా సినిమా ఉందా అని చెప్పి ఎవ్వరూ లేవకుండా సీట్లో నుంచి అంతే చూస్తూ ఉన్నారు. అది గ్రేట్నెస్ ఆఫ్ ది మూవీ. ఫస్ట్ పార్ట్ ఏదైతే విజువల్ రిప్రజెంటేషన్ విత్ మ్యూజిక్ థీమ్లో తీసుకెళ్తూ ఉంటారో, మనకి విజువల్ ఎంత బాగా కనపడుతుందో, స్టోరీ ఎంత గ్రిప్పింగ్గా వెళ్తుందో, దానికి మ్యూజిక్ అనేది ఎంత ఎన్హాన్స్ చేస్తుందో మనం ఫస్ట్ పార్ట్లో చూసాం. ఈ సినిమా కూడా కొత్త కొత్త మ్యూజిక్ బిట్స్ తోటి ఎక్కడ తగ్గకుండా స్టోరీ పేసింగ్ కానీ ఏదైనా అలానే తీసుకెళ్తూ ఉంటారు. మనం ఫస్ట్ పార్ట్లో మనం హీరోకి గ్రౌండ్ అవ్వడానికి మనకు అతని బ్యాక్ స్టోరీ తెలియదు. బట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే హీరో బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం అతనికి చాలా బాగా గ్రౌండ్ అవుతాము. అతనికి ఇంకా ఏం జరగొద్దు అనే అంత లాగా గ్రౌండ్ అవుతాం. సో తర్వాతకి వెళ్ళే సినారియోస్ కూడా అతనికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటే అతను ఎలా ఫేస్ చేశాడని చెప్పి మొత్తం రివెంజ్ మోడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది మొత్తం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం తీసుకెళ్లారు కదా. ఇందులో కొత్త క్యారెక్టర్స్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి, బట్ మోర్ ఆన్ రివెంజ్ మోడ్లో వెళ్తుంటాయి. అండ్ మనకు ఆ క్యారెక్టర్స్ కొన్ని రివీల్ చేసే ట్విస్ట్లు కానీ అవన్నీ ప్రతి ఒక్కటి మనకి 4 అవర్స్లో ఎక్కడైనా డౌన్ అవుతుందన్నప్పుడు కొత్త ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటాయి, కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. సో బోర్ అనేది ఎక్కడ కొట్టలేదు అనమాట మొత్తం 4 అవర్స్ మూవీలో. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ ఎసెట్ ఫర్ ది మూవీ అని అంటే రైటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ ఒకరే అవ్వడం వల్ల, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆదిత్య గారు కాబట్టి అతనికి ఆ లిబర్టీ ఉంటుంది, ఏ సీన్లో ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూ కావాలి, ఏ సీన్లో తక్కువ అనేది చెప్పి. సో ఆ ప్రొడక్షన్ వాల్యూ మనకి చాలా బాగా కనపడుతుంది. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఆ ప్రొడక్షన్ వాల్యూ ఉంటేనే మనకి కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎక్కడైనా ఇది న్యాచురల్గా లేదు అనిపిస్తే మనం డిస్కనెక్ట్ అయిపోతాం. సో ఈ సినిమా ఆ ప్రొడక్షన్ వాల్యూ వల్ల మనకి ఎక్కడ డిస్కనెక్ట్ అనిపించదు. అండ్ ఫస్ట్ పార్ట్లో నాకు రణ్వీర్ సింగ్ కంటే కూడా నాకు అక్షయ్ ఖన్నా చేసిన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. బట్ ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ కంప్లీట్లీ స్టోల్ ది షో. అండ్ సెకండ్ ఎవరికైనా వేయాలని అంటే అర్జున్ రాంపాల్. విలన్గా అతనికి ఇచ్చిన రోల్ని యాక్చువల్లీ అర్జున్ రాంపాల్ని ఇంతకుముందు వేరే సినిమాల్లో చూసి ఈ సినిమాలో చూస్తే మాత్రం టూ గుడ్ మ్యాన్, టూ గుడ్ అంటే టూ గుడ్. అండ్ మ్యూజిక్ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ బీట్. ఫ్లిప్పరాజీ నాకు పార్ట్ 1లో చాలా బాగా ఇష్టం, అండ్ టైటిల్ ట్రాక్ కూడా. ఈ సినిమాలో కూడా చాలా ట్రాక్స్ చాలా బాగున్నాయి అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. ఇఫ్ మీరు కనుక చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇఫ్ యూ లైక్ ది రివ్యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.